హాయ్ ఫ్రెండ్స్, నేడు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. హైదరాబాద్ ట్రాఫిక్ పరిస్థితి గురించి సిపి ఆనంద్ చెప్పిన సంగతులు. ట్రాఫిక్ స్పీడ్ మెరుగైంది. పాత రోజుల్లో హైదరాబాద్ వీధుల్లో సగటు వాహన వేగం సుమారు 17 నుంచి 18 కిలోమీటర్ల వేగం ఉండేది. ఇప్పుడు అది 24 నుంచి 25 కిలోమీటర్ల దాకా పెరిగింది. ప్రతిరోజు పెరుగుతుంది. వాహనాల సంఖ్య ఒకరోజు సుమారు 1600 కొత్త వాహనాలు ఈ నగర వీధుల్లో చేరుకుంటున్నాయని చెప్పారు. నియంత్రణకే తీసుకున్న చర్యలు. నగరంలో 25 హై రైజ్ భవనాల వైభాగంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ను పక్కదారి నుంచి డీటెయిల్డ్గా చూడటం. 2 సార్లు డ్రోన్ల వాడకం ప్రారంభించి ట్రాఫిక్ ముడతలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఏర్పడతాయో తెలుసుకోవడం. సిగ్నల్ టైమింగ్స్ని వాహనాల సంఖ్య, ట్రాఫిక్ స్థాయి ఆధారంగా సరిపోయే విధంగా మార్చడం. వీఐపీ, వీవీఐపీ రాకపోకల సమయంలో ట్రాఫిక్ను బ్లాక్ చేయకుండా ముందస్తుగా ప్లాన్ చేయడం. అయితే ఇంకా పలు మార్గాలు ఉన్నాయి. ముందుకు తీసుకోవలసినవి ప్రజల సహకారం అవసరం. ట్రాఫిక్ నియమాలు పాటించాలి. అధిక వేగాన్ని నియంత్రించాలి. ఆల్టర్నేటివ్ రూట్లను మెరుగుపరచాలి. ట్రాఫిక్ బిగ్ బాటిల్స్ తొలగించాలి. స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నాలజీ వాడకం పెంచాలి. మీకు ఈ సమాచారంతో ట్రాఫిక్ పరిస్థితి గురించి స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. సీ యు ఆన్ స్కైప్లాండ్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.